హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజుకి గల్లా కుట్టుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకొని సైడ్స్ ఏ విధంగా వేయాలనేది మీకు చూపిస్తానండి. నేను ఇంతకుముందు వీడియోలో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, డాట్స్, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించాను కదా. ఇప్పుడు గల్ల పట్టి హ్యాండ్స్ సైడ్స్ చూపిస్తానండి ఫ్రెండ్స్. నేను ఈ ముక్కలను క్రాస్ పీసులుగా అయితే గల్ల పట్టాకైతే కటింగ్ చేసుకున్నానండి. క్రాస్ పీస్గా అయితే కటింగ్ చేసుకున్నాను, కానీ నేను పైన క్రాస్గా కుట్టు అనేది వేయట్లేదు. ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్ట్రేట్ కుట్టు అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. కొత్త వారికి అయితే ఇది ఈజీ మెథడ్ అండి. సింపుల్గా కుట్టుకోవచ్చు. క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా పెట్టుకొని అతికించుకోవడం అనేది కొత్త వారైతే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. ఒకదానిపై నేను స్ట్రేట్గా క్రాస్ ముక్కలను ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్ట్రేట్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి. ఎన్ని ముక్కలు కట్ చేసుకున్నా మనం అంతే మెథడ్ అండి, అంతే సింపుల్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు అయితే నేను ఈ గల్ల పట్టీని కాజా పట్టి వైపు నుండి కుట్టుకొచ్చానండి. కాజా పట్టి వైపు పాదం మందం వెడల్పుతోటైతే నేను కుట్టయితే కాజా పట్టి నుండి స్టార్ట్ చేసి మెడ తిరుగులే కుట్టయితే వేసానండి. ఈ కుట్టు వేసిన తర్వాత మనం కత్తెరతోటి గల్లా రౌండ్ తిరిగే చోట టక్స్ అనేవి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని నేను మళ్ళీ మనం వేసిన గల్లా పట్టిని ఒక్కసారి ఫోల్డింగ్ చేసుకొని మనం వేసిన గల్లా పట్టి పైననే ఇంకో కుట్టు పడేలాగా నేను కుట్టు వేస్తున్నానండి. చూడండి, గల్లా పట్టి ఒక పావించు క్లాత్ తోటి మనం ఫోల్డింగ్ పెట్టుకొని దానిపైన నేను కుట్టు అయితే వేసుకొస్తున్నాను. ఈ చివరికి వచ్చినాక ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని ఆ క్లాత్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసి దానిపైన స్టిచ్ అనేది వేయాలండి. ఇప్పుడు మనం ఇది కుట్టగా మిగిలిన క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం వేసిన పట్టీని ఇంకొకసారి మడుచుకొని హెమ్మింగ్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి హ్యాండ్స్, ఇవి వాటికి చివర్లో కూర లేదండి, బ్లౌజు అంచు రాలేదు, నేను పోగులు వచ్చినాయి. దీన్ని నేను ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసి రెండోసారి హెమ్మింగ్కి అయితే పెడతాను. 2 హ్యాండ్స్ అంతేనండి. ఇప్పుడు సెకండ్ టైం మనం హెమ్మింగ్కు పెట్టినప్పుడైతే మనం బ్లౌజ్ హ్యాండ్ మెజర్ హ్యాండ్ ఎంత పొడవు ఉందనేది కొలుచుకొని పైన ఫుట్ మందానికి క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని భుజం దగ్గర కింద కరెక్ట్గా పట్టుకొని నేను హ్యాండ్ పొడవు మార్కింగ్ పెట్టుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే హెమ్మింగ్ కోసం అని ఫోల్డింగ్ చేసుకొని పెద్ద కుట్టు పెట్టయితే నేను కుట్టు అయితే వేస్తున్నానండి. ఇది మనము హెమ్మింగ్ గల చేతుల దగ్గర హెమ్మింగ్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్ట్రా వేసిన కుట్టు, ఈ కుట్టు తీసుకుంటే సరిపోతుందండి. 2 హ్యాండ్స్కి ఇంతేనండి. వీటితో మనం ఈ కుట్టు వేయడం వల్ల హ్యాండ్స్ రెడీ అవుతాయి. కాకపోతే వీటికి చంక బట్టలు పడతాయండి. బ్లౌజ్ పీస్కి బ్లౌజు సరిపోవట్లేదు, చంక దగ్గర కొంచెం తక్కువ పడుతుంది. ఈ విధంగా మనం కొలుచుకోవచ్చు అండి. ఇది కొలుచుకొని మనం చంక ముక్కలు అనేవి వేసుకోవచ్చు. ఈ చంక ముక్కలు అనేవి వేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి హ్యాండ్స్ జాయింట్ అయితే చేసుకుందామండి. 2 హ్యాండ్స్కి 2 సైడ్స్ జాయింట్ అనేది వేయాలి. ఈ చంక బట్టల పైనుండి కూడా ఇంకో టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేయడం వల్ల అణిగినట్టు ఉంటుంది, నీట్గా కనిపిస్తుందండి, పైకి లేచినట్టు ఉండదు. ఇక్కడ నేను ఆర్మ్ లూజు దగ్గర 2 సైడ్స్ ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా అనేది హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేశాను. 2 హ్యాండ్స్కి ఆ విధంగా చూసుకోవాలండి. చూసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేయడం వల్ల చంక కింద ప్లస్ గుర్తు అనేది సైడ్స్ జాయింట్ చేసినప్పుడైతే వస్తుందండి. ఇప్పుడు నేను మీకు హ్యాండ్స్ జాయింట్ చేయడం అనేది చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఈ లోతులు తీసిన సైడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు పెట్టుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి. నేను మన వీడియోలో ఈ ఇంటు మార్క్ అనేది మీకు చూపిస్తాను కదా, ఇంటు మార్కు ఫ్రంట్ సైడ్ వస్తుంది. అయితే 2 హ్యాండ్స్కి పెట్టిన ఇంటు మార్క్ అనేది అయితే 2 లోపలికి వెళ్ళిపోవాలి ఫ్రంట్ సైడ్, లేదంటే 2 బయటకు రావాలండి. ఆ విధంగా పెడితే ఎక్కడ రివర్స్ కాకుండా హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. విప్పతీసుడు ఉండదు బిగినర్స్కి అయితే. ఇది సాదా బ్లౌజు, అంటే లైనింగ్ లేని బ్లౌజు, దీనికి ఏం రివర్స్ కాదు, కానీ లైనింగ్ వేసి కుట్టే వాటికైతే రివర్స్ అవుతుందండి. బిగినర్స్ అయితే చాలాసార్లు ఈ విప్పదీసుకుంటూ కుట్టవలసి ఉంటుంది. నా మెథడ్ ఫాలో కండి ఫ్రెండ్స్. మా ఛానల్లో నేను ఈ విధంగా కటింగ్ పెట్టుకోవాలి, ఏ విధంగా అటాచ్ చేయాలని కూడా నేను చూపించాను.
ఫాలో అయ్యి కుట్టండి. ఎక్కడ మీకు రివర్స్ అనేది కాదు, ఈజీగా వస్తుందండి. ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింట్ నేను పాదం ఖర్చు వెడల్పుతోటి అయితే పట్టుకొని హ్యాండ్ అయితే జాయింట్ చేశానండి. మనం ఈ హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు 2 స్టిచ్చెస్ అనేవి వచ్చేటట్టయితే కుట్టుకోవాలి. ఒకసారి నేను అక్కడ సైడ్ వెళ్ళిపోయి మిషన్ తోటి అక్కడ సైడ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ సైడ్ దాకా పెట్టుకొని అయితే కుట్టయితే వేసుకున్నాను. 2 కుట్లు అయితే వచ్చాయండి దీనికి. మనం 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇప్పుడు మనం ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ హ్యాండ్కి కూడా చూడండి అటు వైపే కాకుండా ఇక్కడ సైడ్ కూడా ఇంటూ మార్క్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చింది, అటు లోపలికి వెళ్ళిపోయింది, ఇటు లోపలికి వెళ్ళిపోయిందండి. ఈ విధంగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. మీకు నేను నెక్స్ట్ వీడియోలో లైనింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇంటూ మార్కులు రివర్స్ కాకుండా విధంగా వస్తాయని చూపిస్తానండి. ఇప్పుడు ఇవి సైడ్ మార్కింగ్ ఫ్రెండ్స్. సైడ్ మార్కింగ్ అంటే హ్యాండ్ నుంచి తీసుకుంటాం కదా, ఫస్ట్ హ్యాండ్ ఈ బ్లౌజు మెజర్మెంట్ ఎంత ఉందో అంత అయితే పెట్టుకోవాలి. ఇది మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ అయితే నీట్గా అనుకొని ఎక్కడ ముడతలు లేకుండా అనుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ నుంచి చేతి నుంచి ఆర్మ్ రౌండ్ వరకు స్ట్రేట్గా అనేది కుట్టయితే వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నడుము దగ్గర అండి. నడుము కాజా పట్టికి పట్టాలి. నడుము దగ్గర మార్కింగ్కి ఉక్కు పట్టికి పట్టాలండి. బ్యాక్ సైడ్ మొత్తం డబుల్ ఫోల్డ్ మీద వేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని నేను బ్యాక్ సైడ్ అయితే మార్కింగ్ పెట్టాను. ఈ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒక దగ్గర ఈక్వల్గా పట్టుకొని ఈ విధంగా అయితే కుట్టయితే వేయాలండి. 2 సమానంగా వస్తాయి. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీనికి 4 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. నేను ఇప్పుడు ఇవి వేస్తున్నాను. ఈ స్టిచ్చెస్ అయితే వేస్తే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకో హ్యాండ్ అండి. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఫస్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ లూజ్ నుంచి చంక దగ్గర వరకు స్ట్రేట్గా అయితే మనం కుట్టయితే చంక మార్కింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడి వరకు స్ట్రేట్గా అయితే కుట్టయితే వేసుకోవాలండి. హ్యాండ్ నుండి చంక మార్కింగ్ వరకు వేసి చంక మార్కింగ్ నుండి కింద నడుము దాకా అయితే వేయాలి. ఈ మెజర్మెంట్ బ్లౌజు వాళ్ళది ఎట్లా ఉంటే ఆ విధంగా వేయాలండి. అప్పుడు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ చంక కింద ప్లస్ గుర్తు కూడా వస్తుందండి. బ్లౌజ్ అయితే చాలా బాగా ఫిట్టింగ్లు వస్తాయి, డౌటే లేదు. మీరు కొత్త వారైతే ఒకసారి ట్రై చేయండి నా కటింగ్, నా స్టిచ్చింగ్ మెథడ్ని. మీరు కూడా టైలరింగ్లో సక్సెస్ అవుతారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో డిజైనర్ బ్లౌజులు, నెక్ డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్, డ్రెస్సెస్, కిడ్స్ చిన్నపిల్లలవి ఫ్రాక్స్, లెహెంగాస్, అన్ని రకాల మోడల్స్ చేస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తాను. మీకు ఏమైనా మోడల్స్ కావాలంటే కూడా నన్ను కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం నేను రిప్లై చేస్తాను. మీకు ఉన్న డౌట్స్ని క్లియర్ చేస్తానండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం. మీకు గనక ఈ వీడియో నచ్చితేనేనండి, నచ్చకుంటే వద్దు. నచ్చితేనే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకోసం మరో కొత్త డిజైన్తోనూ లేదా బ్లౌజ్ స్టిచ్చింగ్తోనూ నేనైతే మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడు ఈ విధంగా కుట్లన్నీ వేసుకున్న తర్వాత చివరిలో ఎక్స్ట్రా ఉన్న పీసు నేనైతే కుట్లలో కొంచెం క్లాత్ అయితే ఎక్కువ తీసుకుంటానండి. ఆ మిగిలిన కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను మీకు కొలత బ్లౌజు, నేను కుట్టిన బ్లౌజు 2 పట్టి చూపిస్తున్నానండి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇంతే.